శిష్యా, ఏదో ఉంది, విభూది ఇవ్వు. పదండి గోళీ బాబా. శిష్యా, ఇంట్లోకి ఎక్కడికి వచ్చింది నాగదేవత? స్వామి, అదిగో ఆ బెడ్రూమ్లో మా అమ్మాయి వాళ్ళ శోభన కార్యక్రమం జరుగుతుంటే ఆ రూమ్లోకి మా చింటూగాడు పాముని తీసుకొచ్చాడు. ఒక్కసారి మీ అల్లుణ్ణి కూతుర్ని పిలువు. అలాగే స్వామి. ఓం నమః రా లలిత. శివాయ. బాబు రా బాబు. రా బాబు. ఓం నమః శివాయ. ఆశీర్వాదం తీసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాబా గారు ఓ మై గాడ్, బాబా గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం బాబా గారిని చూస్తున్నాను. మీ పేరేంటి బాబా గారు? కళ్ళు తెరవండి బాబా గారు, కళ్ళు తెరవండి. బాబా గారు ధ్యానంలో ఉన్నారు, దేవుడితో మాట్లాడతారు. అయ్యా, నాకొక సందేహం. మీ బాబా గారిని అందరూ గోళీ బాబా అని ఎందుకు పిలుస్తారు? పేరు కూడా చాలా విచిత్రంగా ఉందే. అయ్యా, మా బాబా గారు చిన్నప్పుడు గోళీలాట్లో ఛాంపియన్. ఒకసారి హిమాలయాల పర్వతాల నుంచి స్వామీజీ వచ్చారు. ఊర్లో ఉన్న కుక్క బాబా గారు వెంటపడి కరవు పోయింది. బాబా గారు గోళీని గురి చూసి ఆ కుక్కను కొట్టాడు. ఆ దెబ్బల కుక్క పారిపోయింది. అప్పుడు స్వామీజీ గారు ఆనందపడి అనేక శక్తులు ఇచ్చారు. అప్పటి నుంచి మా బాబా గారిని ఆయన గోలీ బాబా అని పేరు పెట్టారు. సరే, అర్థమైంది. బాబా గారు ఇంతకీ ధ్యానం నుంచి ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? ప్రస్తుతం బాబా గారికి హారతి ప్రసాదాలు రెడీ చేయండి. బాబా గారిని డిస్టర్బ్ చేయొద్దు, ధ్యానం చేసుకుంటున్నారు. లలిత, లలిత, త్వరగా కానివ్వు. ఒక పక్క బాబా గారు వచ్చి వెయిట్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని రెడీ చేయి. ఇదిగో పాయసం రెడీ చేసేసాయి. ఆ తర్వాత పాద పూజకి పలహారము హారతి రెడీ చేయి. త్వరగా కానివ్వు. ఏంటండి ఇది?
అమ్మాయి శోభనం కార్యక్రమం పెట్టుకొని ఈ స్వాములు బాబాలు ఎందుకు వచ్చారు? పిచ్చిదాన, గోళీబాబా సామాన్య స్వామీజీ కాదు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. హ్మ్, మా ఆఫీసులో శంకర్రావు ఉన్నాడు కదా, సీనియర్ ఆ. మేనేజరు. ఆయనకి పెద్ద ఇల్లు, మంచి జాబ్ ఉన్నా, ఆ, బాగా సెటిల్ అయినా ఆ, పెళ్లి కాలేదు. హ్మ్, ఈ బాబా గారిని కలిస్తే ఆ అబ్బాయి జాతకం చూసి ఏదో దోషం ఉందని చెప్పి మంత్రించిన గోళీ ఇచ్చాడు. హ్మ్. ఒక్క నెలలో పెళ్లి కుదిరింది. పెళ్లి చకచక అయిపోయింది. హనీమూన్ కూడా వెళ్ళిపోయారు. అయ్యో, అందుకే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? పాము కారణంగా అమ్మాయి శోభన కార్యక్రమం ఇబ్బంది అయిందని చెప్పాను. నా స్నేహితుడు శంకర్రావు ఇలా జరగటానికి ఏదో దోషం ఉందని చెప్పాడు. సర్లే ఏముందా అని చెప్పి ఏమన్నా ఉంటే చెప్పమన్నాను. అప్పుడే ఒక గోళీబాబా గురించి చెప్పాడు. ఆ, ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పాడు. అలాంటిది నేనే దగ్గరుండి ఎమ్మెల్యే రికమెండేషన్ చేయించి ఆ బాబాని తీసుకొచ్చాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? పాము పిల్లని చింటూ కూడా తీసుకొచ్చాడు. వాడు తెలివి తక్కువ వాడని మీకు తెలుసు కదా. శోభనం గదిలోకి ఏ విధమైన పాము గాని మరే విషక్రిములు రాకూడదంట బాబాగారు చెప్పారు. ఈ దోషం వలన పుట్టబోయే బిడ్డలు ఎఫెక్ట్ అవుతారంట. అందుకే బాబాగారిని తీసుకొచ్చాను. అయ్యో, ఏంటి దొంగోళ్ళలాగా ఉన్నాడు? నేను ఎక్కడో చూసానే. చిట్టిబాబు, హ్మ్? ఒరే చిట్టిబాబు, ఒరే చిట్టిబాబు, హ్మ్. చెప్పండి, నా పేరు మీకు ఎలా తెలుసు? నీ పేరే కాదురా, నీ చరిత్రంతా నాకు తెలుసు. నీ పేరు చిట్టిబాబు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏరియాలో ట్రైన్లో సామాన్లు దొంగిలించడం, పిట్ పాకెట్ చేయడం, చైన్ స్నాచింగ్ ఇవన్నీ చేసేవాడివి. పోలీసులు స్టేషన్లో వేసి చితక బాధేవారు నిన్ను. ఇదంతా తెలుసురా నాకు. అయ్యా, ఈ విషయాలు మీకు ఎలా తెలుసు? నేను బెజవాడలో గార్డుగా డ్యూటీ చేసేటప్పుడు నిన్ను చాలాసార్లు చూశాను. బాబా గెటప్ వేసి జనాల్ని మోసం చేస్తున్నావా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను.